హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు చాలా హెల్దీ అండ్ చాలా న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ ఉన్న రాగితో ఫింగర్ మిల్లెట్తో ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ. ఇలా 2 కప్స్ ఆఫ్ రాగికి 1 కప్ ఆఫ్ రైస్, 1 కప్ ఆఫ్ ఉరద్ దాల్ ఉద్దిపప్పును వేసి 8 to 10 hours ఆర్ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కోర్స్గా. రాగిలో చాలా కాల్షియం ఉంటుంది, ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అన్నమాట ఇది. ఎవరైనా గ్లూటెన్ అలర్జీస్ ఉన్నవాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ప్రివెంట్స్ అనీమియా. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రాళ్ళ ఉప్పు అయితే ఇలా ఫర్మెంట్ చేసే వాటికి బాగా పిండిని ఫర్మెంట్ చేస్తుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ అలా మూత పెట్టి సైడ్లో ఉంచేసేయాలి. హెయిర్ గ్రోత్కి కానీ, డైజెస్టివ్ ఇష్యూస్కి కానీ, స్కిన్ హెల్త్కి కూడా రాగి చాలా చాలా మంచిది. చూడండి పిండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో కదా. దీన్ని 2 to 3 days ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఇడ్లీ కానీ దోశ కానీ సేమ్ బ్యాటర్తో యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా ఇడ్లీ రేకులకి ఆయిల్ ఆర్ ఘీని అప్లై చేసేసుకోవాలి. రాగి బాడీని కూడా కూల్ చేస్తుంది. సమ్మర్స్లో చాలా బెస్ట్ ఇది. మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కన్సిస్టెన్సీ మరీ జారుగా లేకుండా గట్టిగా కూడా లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇడ్లీకి. దోశకైతే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇదే పిండితోటి ఊతాపం కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలుగా పెట్టేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినట్టు పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసి కాస్త ఆవిరి వచ్చిన తర్వాత దీన్ని పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ చేసామంటే పర్ఫెక్ట్ అండ్ హెల్దీ ఇడ్లీస్ తయారైపోతాయి. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా తినచ్చు. ఇడ్లీలు చూడండి చాలా చక్కగా స్టీమ్ అయిపోయి చూడ్డానికి చాలా బాగున్నాయి కదూ. చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా కూడా ఉంటాయి. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, సాంబార్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పల్లి చట్నీతోటి సర్వ్ చేసుకున్నాను ఈరోజు. చాలా యమ్మీ అండ్ డెలిషియస్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో తెలిసిపోతుంది మీకు. తుంచేటప్పుడే స్పాంజీనెస్ తెలుస్తుంది కదా. నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.